Good morning, students. Welcome to Artificial Intelligence class. సో ప్రీవియస్ క్లాస్లో మనం పైథాన్లో ఉన్నటువంటి లిస్ట్ గురించి చెప్పుకున్నాం. లిస్ట్ అండ్ లిస్ట్ ఆపరేషన్స్. సో ఎట్ ప్రెసెంట్ దానికి కంటిన్యూషన్ కింద ట్యూపుల్ అంటే ఏంటి, ట్యూపుల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, సో ఈ విషయాలను మనం టుడే క్లాస్లో చూద్దాం. ఓకేనమ్మా? లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. A tuple is a collection of items stored in a round brackets. A tuple is a collection of items stored in a round brackets. So, for example, mark is equal to 80, 85, 90. సో చూడండి, ఇది ఒక ట్యూపుల్ అనమాట. మీరు గమనిస్తే గనక ఎస్టర్డే మనం లిస్ట్ సేవ్ చేసుకున్నప్పుడు లిస్ట్ ని ఎందులో సేవ్ చేసుకున్నాం? స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి సేవ్ చేసుకున్నాం. ఎలా సేవ్ చేసుకున్నాం? స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి. సో దిస్ ఇస్ ఎ లిస్ట్. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే ఏమంటుందని లిస్ట్ అంటాం. ఒకవేళ స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా మనం రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే సో అప్పుడు ఏమంటాం వాటిని? ట్యూపుల్ అంటాం. సో డిఫరెన్స్ ఏంటి? ఒక లిస్ట్ కి ఒక ట్యూపుల్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో మనం ఎస్టర్డే చెప్పుకున్నట్టుగా లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్, అంటే మనం చేంజ్ చేయొచ్చు. డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు? చేంజ్ చేయొచ్చు. బట్ ట్యూపుల్ ని మనం చేంజ్ చేయడానికి అసలు పాసిబిలిటీ ఉండదన్నమాట. సో ట్యూపుల్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే దే ఆర్ ఆర్డర్డ్ కలెక్షన్. సో ఇండెక్సింగ్ ఉంటుందన్నమాట. సో 0, 1, 2 కానీ, -1, -2, -3 కానీ, సో ఇలా పాజిటివ్ ఇండెక్సింగ్ కానీ, నెగిటివ్ ఇండెక్సింగ్ అని ఉంటుంది. దే ఆర్ ఆర్డర్డ్ కలెక్షన్ అండ్ దే ఆర్ ఇమ్యూటబుల్. దే కెనాట్ బి చేంజ్డ్ వన్స్ డిక్లేర్డ్. సో ఒక్కసారి మీరు డిక్లేర్ చేసిన తర్వాత వాటిని చేంజ్ చేయడానికి ఉండదు. యాజ్ ఏ ట్యూపుల్ గా ఉన్నప్పుడు, మీరు దాని ట్యూపుల్ గా ఉన్నప్పుడు సో కొత్త వాల్యూస్ యాడ్ చేస్తాను, ఉన్న వాల్యూస్ తీసేస్తాను అనడానికి పాసిబిలిటీ అవ్వదు. దే ఆర్ ఇమ్యూటబుల్ అండ్ దే కెన్ స్టోర్ మల్టిపుల్ డేటా టైప్స్. సో ట్యూపుల్స్ అన్నవి లిస్ట్ ఏ విధంగా అయితే డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ని హోల్డ్ చేయగలుగుతాయో, ఒక స్ట్రింగ్ ని కానీ, ఒక ఇంట్ ని కానీ, ఒక బూలియన్ కానీ లాగైతే హోల్డ్ చేయగలుగుతాయో, సేమ్ అదే విధంగా ట్యూపుల్ కూడా ఆ విధంగానే మల్టిపుల్ డేటా టైప్స్ ని హోల్డ్ చేయగలుగుతుంది అనమాట. అండ్ దెన్ దీస్ ఆర్ ఫాస్టర్ దెన్ లిస్ట్. సో ట్యూపుల్స్ అన్నవి దే ఆర్ ఫాస్టర్ దెన్ లిస్ట్ అండ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫిక్స్డ్ డేటా. సో ట్యూపుల్స్ ని జనరల్ గా ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఫిక్స్డ్ డేటా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామ్ అనేది ఐటరేషన్ వెళ్ళాలి. నెంబర్ ఆఫ్ వీక్స్, సారీ, డేస్ ఉంటాయి కదా, 1 to 7. సో 1 అయితే మండే, 2 అయితే ట్యూస్డే, అలాగా 7 అంటే సండే. సో అలా 1 to 7 తీసుకుని మండే నుంచి సండే వరకు, సో అలా ఒకదాని తర్వాత ఒకటి ఐటరేట్ అవ్వాలన్నప్పుడు సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేస్ పర్ వీక్ ఉంటాయి. పర్ వీక్ ఏమంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేస్. సో పెంచడానికి అవుతుందా? మీరు ఒక కొత్త డేని యాడ్ చేయలేరు. తీసేయడానికి అవుతుందా? మీరు ఉన్న డేస్ ని తగ్గించలేరు. సో దే ఆర్ ఫిక్స్డ్. మంత్స్ ఉన్నాయి, మంత్స్ ఆర్ ఫిక్స్డ్. ఇలా ఏదన్నా కొన్ని వాల్యూస్ ఫిక్స్డ్ గా ఉన్నాయి, సో దే కెనాట్ బి చేంజ్డ్ అన్నప్పుడు అటువంటి వాటిని ట్యూపుల్స్ లో మనం డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఎక్కడైనా ఫిక్స్డ్ డేటా ఉంది అనుకున్నప్పుడు సో దానికి యాడ్ చేయని అవసరం లేదు, తీసేయాల్సిన అవసరం కూడా లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ట్యూపుల్స్ ని జనరల్ గా క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో చూడండి, సేమ్ ఎస్టర్డే ప్యాటర్న్ లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30. Nums is equal to 10, 20, 30. Print nums. Print nums. సో దీన్ని ఏమంటామంటే మనం న్యూమరిక్ ట్యూపుల్ అంటాం. దీన్ని ఏమంటాం? న్యూమరిక్ ట్యూపుల్. సో అవుట్పుట్ చూడండి, 10, 20, 30. సో ఇదొక న్యూమరిక్ ట్యూపుల్, అంటే ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా ఇంటిజర్ వాల్యూస్. సో నెక్స్ట్ స్ట్రింగ్ ట్యూపుల్. నెక్స్ట్ ఏంటి? స్ట్రింగ్ ట్యూపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి, బీకామ్,
బీఏ, బీసీఏ. సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి స్ట్రింగ్ వాల్యూస్ ఇవన్నీ. సో వాట్ ఆర్ దీస్ ఆర్ స్ట్రింగ్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రింట్ అయి ఉందో దీన్ని ఏమంటాం అంటే స్ట్రింగ్ ట్యూపుల్ అంటాం. దీన్ని ఏమంటాం స్ట్రింగ్ ట్యూపుల్. ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా స్ట్రింగ్ వాల్యూస్. సో అలా కాదు, ఏదైనా ఒక మిక్స్డ్ ట్యూపుల్ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏఐ 2026, ఏఐ 2026 ట్రూ, టిఆర్యుఈ ట్రూ. సో దీన్ని నేను కోర్స్ అని తీసుకున్నాం. ప్రింట్ కోర్స్. సో వాట్ దిస్ ఇస్ మిక్స్డ్ ట్యూపుల్. ఇందులో ఒకటి వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇంటిజర్ వాల్యూ ఉంది, ఇంకొకటి వచ్చేసి బూలియన్ వాల్యూ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే మిక్స్డ్ ట్యూపుల్ అంటాం. సో న్యూమరిక్ ట్యూపుల్, స్ట్రింగ్ ట్యూపుల్ అండ్ మిక్స్డ్ ట్యూపుల్, ఇలా 3 టైప్స్ చూసాం మనం. ఓకే. సో ఒకవేళ గనక మీరు ఏదైనా ఒక సింగిల్ ఎలిమెంట్ తో ట్యూపుల్ ని క్రియేట్ చేయాలనుకోండి, సింగిల్ ఎలిమెంట్ తో ట్యూపుల్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ ట్యూపుల్ అయినా సరే కంపల్సరీ ఏమి ఉండాలంటే కామా అన్నది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కామా తీసేసి మనం ప్రింట్ చేద్దాం చూడండి. సో ఏమొచ్చింది, అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను కామా పెడుతున్నాను చూడండి. సో స్టిల్ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సింగిల్ ఎలిమెంట్ ట్యూపుల్లో ఏంటంటే మనకి కంపల్సరీ కామా అన్నది పెట్టాలి. ఇది ఇంపార్టెంట్ రూల్ అన్నమాట. ఒకవేళ మనం కామా గనక పెట్టకపోతే అప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్ ఫార్మాట్ అవ్వదన్నమాట. సో అది ఎలా చెక్ చేయొచ్చు మనం అంటే టీవై టిఈ టైప్ అని తీసుకొని సిఓయుఆర్ఎస్ఈ కోర్స్. సో చూడండి ఏమొచ్చింది, క్లాస్ ట్యూపుల్ వచ్చింది. ఏమొచ్చింది, క్లాస్ ట్యూపుల్ వచ్చింది. సో ఇప్పుడు కామా తీసేద్దాం. ఏమొచ్చింది, క్లాస్ స్ట్రింగ్ వచ్చింది. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో నేను మీకు ఫస్ట్ ఏం చేశాను, కామా పెట్టి అవుట్పుట్ రన్ చేశాను, వచ్చింది. కామా లేకుండా అవుట్పుట్ రన్ చేశాను, వచ్చింది. రెండు రకాలుగా కూడా అవుట్పుట్ అనేది వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఎందుకు అంటున్నాం మనం, సో అవుట్పుట్ రావడం గురించి అక్కడ ఆ రూల్ ఇంపార్టెంట్ కాదా అన్నది కాదు, అసలు ఏ టైప్ లో అవుతుంది అది. సో వన్స్ మీరు అక్కడ కామా పెట్టకపోతే అది ఓన్లీ స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. మీరు అక్కడ కామా అన్నది పెట్టకపోతే ఏమవుతున్నది, స్ట్రింగ్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనే కాదు, ఇక్కడ ఏదైనా నెంబర్ తీసుకున్నాం. సో 256 తీసుకున్నాను, నేను కామా పెట్టలేదు. సో ఏమైంది, అది ఇంటిజర్ క్లాస్ అయింది. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్యుఈ అని తీసుకున్నాను, ట్రూ. అది ఏమైంది, అది బూలియన్ వాల్యూ అయింది. సో ఇలా కాదు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో 256 కామా అని పెట్టాను. ఇప్పుడు ఏమైంది, అది క్లాస్ ట్యూపుల్ అయింది. అలాగే ఫాల్స్ అని తీసుకుంటున్నాను, ఇది ఒక బూలియన్ వాల్యూ కదా, ఫాల్స్ అని తీసుకుంటున్నాను, కామా పెడుతున్నాను. సో ఏమైంది, క్లాస్ ట్యూపుల్ అయింది అనమాట. అది. సో ఒకవేళ గనక మీరు దాన్ని ట్యూపుల్ కింద డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఉంటే కంపల్సరీ ఏంటంటే కామా అన్నది ఉండాలన్నమాట. ఓకే. లేదంటే అవుట్ ప్రాపర్ గా రాదు. ప్రాపర్ గా ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నది ప్రింట్ అవ్వడం అని కాదు, అవుట్పుట్ ఒక ట్యూపుల్ కింద రావాలి. ఒక ట్యూపుల్ కింద రాకుండా క్లాస్ మారిపోతుంది. సింగిల్ ఎలిమెంట్ మీరు ఏదైనా తీసుకున్నప్పుడు కామా పెట్టకపోతే ఏమవుతుందంటే ట్యూపుల్ యొక్క క్లాస్ మారిపోయి, సో మీరు ఏదైతే డేటా టైప్ తీసుకున్నారో ఆ డేటా టైప్ యొక్క క్లాస్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని మీరు ఏదైతే అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ అవుట్పుట్ తర్వాత కామా పెట్టాలి. సింగిల్ ఎలిమెంట్ అయితే కంపల్సరీ ఏముండాలంటే కామా అనేది ఉండాలన్నమాట. ఓకే అమ్మా.
సో నెక్స్ట్ ప్లేసెస్ ఇస్ ఈక్వల్ టు ప్లేసెస్ ఇస్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హంపి, గయ, రాజమండ్రి ఆర్ రాజమహేంద్రవరం, కోల్కతా, అమరావతి. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నవి తీసుకున్నాను. సో వీటితో నేను ఏం చేశానంటే ఒక ట్యూపుల్ అనేది నేను క్రియేట్ చేశాను. ఓకే, ట్యూపుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే వాటిని యాక్సెస్ ఎలా చేయాలి. సేమ్ టు సేమ్ మీరు ఏ విధంగా అయితే లిస్ట్ దగ్గర యాక్సెస్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేస్తాం అనమాట. ఇండెక్స్ ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి ఆర్డర్డ్ కాబట్టి వేటిని యూజ్ చేస్తాం మనం, ఇండెక్స్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. సో ప్రింట్ ప్లేసెస్ అని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజమహేంద్రవరం ప్రింట్ అవ్వాలనుకోండి. సో ఏమవుతుంది, హంపి అన్నది 0 ఇండెక్స్, గయా అన్నది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. సో రాజమహేంద్రవరం యొక్క ఇండెక్స్ 2 అనమాట. సో 2 ఇక్కడ ఇస్తాం. చూడండి ఆటోమేటిక్ గా రాజమహేంద్రవరం అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఆర్ మీకు ఇప్పుడు అమరావతి కావాలనుకోండి. సో 1 2 3 4 5 అమరావతి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో ఉందంటే ఇండెక్స్ 4, n-1 కాబట్టి ఇండెక్స్ ఏమవుతుంది 4 అవుతుంది. సో అమరావతి అనేది ప్రింట్ అయింది అనమాట. సో లేదు నెగిటివ్ ఇండెక్సింగ్ ఇవ్వాలి మీరు. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా వస్తుంది, సో లాస్ట్ ఎలిమెంట్ అయినటువంటి అమరావతి ఏమో -1, కోల్కతా -2, రాజమహేంద్రవరం -3, సో గయా వచ్చేసి -4 అండ్ హంపి వచ్చేసి -5. సో నేను -5 ఇచ్చాను అనుకోండి, ప్రింట్ చేశాను. సో ఏమైంది, హంపి అన్నది ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. ఓకేమా, ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. సో పాజిటివ్ ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ చేసుకుని 0 1 2 3 4 ఇలా మీరు ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో సో హైయెస్ట్ పాసిబుల్ ఎలిమెంట్ వరకు కూడా ఇండెక్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆర్ మీరు నెగిటివ్ ఇండెక్సింగ్ చేయాలంటే లాస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ దాకా -1 -2 -3 అన్న పద్ధతిలో మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. బట్ ఒకవేళ మీరు అది దాటి ఇండెక్స్ నెంబర్ ఇస్తే గనక ఎర్రర్ వస్తుంది. ట్యూపుల్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎస్టర్డే చూసారు కదా లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని, సేమ్ అలా ఈవేళ ట్యూపుల్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ మాత్రం ఇవ్వకూడదు. సో ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో వాటికి తగ్గటువంటి ఇండెక్సెస్ ఏవైతే పాసిబుల్ అవి మాత్రమే ఇక్కడ మనం ట్రై చేయాలన్నమాట. ఓకేమా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే కొన్ని నెంబర్స్ తీసుకుందాం. సో నేను 1 బై 1 సేమ్ ఎస్టర్డే ఏ విధంగా అయితే లిస్ట్ సంబంధించినటువంటి యాక్సెసింగ్, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇన్సర్ట్ రిమూవ్ ఇలా చెప్పాను. సో వాళ్ళు ఇన్సర్ట్ రిమూవ్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమి ఉండవు ట్యూపుల్ దగ్గర. వన్స్ మీరు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను, మళ్ళీ చేంజ్ చేస్తాను, రిప్లేస్ చేస్తాను, రిమూవ్ చేస్తాను, డిలీట్ చేస్తాను అంటే అది పాసిబిలిటీ అన్నది అవ్వదు. ట్యూపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ట్యూపుల్ అన్నది ఏంటి, ఇమ్యూటబుల్. సో వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మోడిఫై చేయడానికి ఉండదు. ఎంతవరకు మీరు మోడిఫై చేయలేరు, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఎనీ అదర్ థింగ్. అంటే మీరు ఈ ట్యూపుల్ ని మళ్ళీ లిస్ట్ కింద మార్చినంత వరకు కూడా ట్యూపుల్ ని మీరు ఏ విధంగానూ మోడిఫై అన్నది చేయలేరు అనమాట. ఒకవేళ మీరు ట్యూపుల్ ని లిస్ట్ కి మార్చారనుకోండి, దెన్ మోడిఫికేషన్ విల్ బి పాసిబుల్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మోడిఫై చేయడానికి ట్రై చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. సో NUM num ఈజ్ ఈక్వల్ టు, సో కొన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. 5 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 11 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 31 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ 37 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే.
సో ప్రైమ్ అని నేను ర్యాండమ్ గా ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి, అంటే ప్రతి ఎగ్జాంపుల్ కి 1 2 3 4 అవుతున్నాయి కాబట్టి నేను జస్ట్ ర్యాండమ్ గా కొన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా. మీరు ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. నెంబర్ అనే కాదు, మీరు ఎనీథింగ్, ఒక వర్డ్ తీసుకోవచ్చు, ఒక బూలియన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ పర్పస్ కి అలా తీసుకున్నాం అంతే. చూడండి, నమ్ 3 ఈజ్ ఈక్వల్ టు నమ్ 3 ఈజ్ ఈక్వల్ టు, సో 37 ఉంది కదా, ప్లేస్ లో 41 పెడదాం అనుకున్నాను నేను. ఏదైతే 37 ఉందో, 5 అన్నది జీరో ఇండెక్స్, 11 అన్నది, సో మీకు అక్కడ 11 అన్నది ఫస్ట్ ఇండెక్స్, 31 అన్నది సెకండ్ ఇండెక్స్, 37 అన్నది థర్డ్ ఇండెక్స్. సో num3 ఇజ్ ఈక్వల్ టు 41 అని చెప్పి తీసుకుంటున్నాను. num3 ఇజ్ ఈక్వల్ టు 41. దట్ మీన్స్ నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక వాల్యూని నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే. సో ఏమైంది, ట్యూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంది. సో సింగిల్ ఎలిమెంట్ ట్రై చేద్దాం ఒకసారి. ఓకే. సో ఇది 5, సింగిల్ ఎలిమెంట్ ట్రై చేద్దాం. ఇక్కడ జీరో తీసుకున్నాను అంటే ఫస్ట్ ఇండెక్స్. సో మళ్ళీ సేమ్. సో మళ్ళీ ఏమంటుంది, ట్యూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటుంది. అయిపోయిన తర్వాత సో నేను దాన్ని తీసేసి రన్ చేస్తున్నాను. సో ఏమైంది, ఇంట్ ఆబ్జెక్ట్ ఆల్సో డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఇంట్ ఆబ్జెక్ట్ కూడా ఐటమ్ అసైన్మెంట్ ని సపోర్ట్ చేయదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మరి. సో ఇప్పుడు చూడండి, ఎర్రర్ ఏం రాలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ ఇది లిస్ట్ లా అయితే గనక, సో నేను చూడండి ప్రింట్ నమ్మని తీసుకుంటున్నాను. సో దట్ లోపల ఏముందన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో నమ్ లోపల వాల్యూ ఏముంది, 41 ఉంది. యాక్చువల్గా నమ్ లోపల మనం తీసుకున్నది ఏంటి, 5. కానీ ఇది ఏంటిది, లిస్ట్. ఇది ఏంటిది, లిస్ట్. సో ఇది ఒక ట్యూపుల్ లో ఉన్నప్పుడు అసైన్మెంట్ అనేది పాసిబుల్ అవ్వలేదు, రీఅసైన్మెంట్ అనేది మోడిఫై చేయలేకపోయాం. ఇది ఒక ఇంటిజర్ వాల్యూ లా ఉన్నప్పుడు కూడా తిరిగి మోడిఫై చేయడానికి పాసిబిలిటీ అవ్వలేదు. బట్ వన్స్ ఇది ఒక లిస్ట్ కింద మారిపోయింది అనుకోండి, మోడిఫికేషన్ విల్ బికమ్ పాసిబుల్ అనమాట. సో అది. సో మీకు ఒకవేళ ఇమ్యూటబిలిటీ కావాలనుకోండి, దట్ మీన్స్ బట్ ఎలిమెంట్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత ట్యూపుల్ ని అది చేంజ్ చేయలేము అన్నట్టుగా మీకు కావాలనుకుంటే గనక, సో మీరు దాన్ని ట్యూపుల్ కింద డిక్లేర్ చేసుకోవాలి. మీకు చేంజ్ చేసే విధంగా, అప్డేట్ చేసే విధంగా కావాలనుకుంటే గనక దాన్ని మీరు లిస్ట్ కింద తీసుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్, ఒక ట్యూపుల్ కు ఉన్నటువంటి లెంత్ ఎలా చెక్ చేయాలి, ట్యూపుల్ కు ఉన్నటువంటి లెంత్ ని ఏ విధంగా చెక్ చేయాలి. సో తీసుకుందాం సేమ్ ఎస్టర్డే ప్యాటర్న్ లోనే. nums is equal to 100, 87, 73, 42, 13 అండ్ 4. సో ఇవి టోటల్ ఉన్నటువంటి నంబర్స్ అన్నమాట. సో దేని లోపల, ట్యూపుల్ లోపల. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్, సో లెంత్ తెలుసుకోవాలి కాబట్టి ఎల్ఎన్, లెన్ అని తీసుకుని నమ్స్ అని తీసుకుంటాం. సో రన్ చేయండి, ఏమొచ్చింది, 6 వచ్చింది. ఎందుకు 6 వచ్చింది, టోటల్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఆ ట్యూబుల్ లోపల ఎన్ని ఉన్నాయి, టోటల్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏమైంది, ఆ 6 అనేది రిటర్న్ చేసింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, సేమ్ ప్యాటర్న్, స్ట్రింగ్ వాల్యూస్ కూడా సేమ్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ అన్యాస్ ఫౌండేషన్, కామా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ప్రింట్ చేసాం, ఏమైంది, అవుట్పుట్ అనేది వచ్చింది. సో అవుట్పుట్ ఏంటి, 2. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2. సో అవుట్పుట్ ఏమొచ్చింది, అలా అన్నమాట. అండ్ మీరు ఒక 2 ట్యూపుల్స్ తీసుకుని వాటిని కాన్కాటినేషన్ కూడా చేయొచ్చు. ఒక 2 ట్యూపుల్స్ తీసుకుని ఏ విధంగా అయితే లిస్ట్ మీరు కాన్కాటినేషన్ చేస్తున్నారో సేమ్ అలా ట్యూపుల్స్ కూడా మీరు చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్
ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2. బి ఈజ్ ఈక్వల్ టు 3, 4. బి ఈజ్ ఈక్వల్ టు 3, 4. అండ్ నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మీరు ప్రింట్ సి అని ఇచ్చారనుకోండి. ప్రింట్ సి. సో ఇప్పుడు ఏమైంది చూడండి, 1, 2, 3 అండ్ 4. 1, 2, 3 అండ్ 4. సో లేదు, ఇలా కాదు, నెంబర్స్ కాదు, మేము నేమ్స్ ని కాన్కాటినేషన్ చేయాలనుకుంటున్నాం. అది కూడా ఇందులో ఉన్నవి ట్యూపుల్స్ లోపల ఏవైతే నేమ్స్ ఉన్నాయో వాటిని మేము కాన్కాటినేషన్ చేయాలనుకుంటున్నాం. ఓకే, డన్. సో నేమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ నేమ్ నగేష్. లాస్ట్ నేమ్ ఎస్. ఓకే. సో ఇప్పుడు PRINT, ప్రింట్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ప్రింట్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. సో ఏమైంది, నగేష్ కామ ఎస్. సో ఇది ఒక ట్యూపుల్ కింద మీకు ప్రింట్ అయింది. సో మీకు అక్కడ 2 డిఫరెంట్ ట్యూపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఒకదానికి ఒకటి యాడ్ అయ్యి ఒక కొత్త ట్యూపుల్ కింద మారింది అనమాట. సో నగేష్ కామ ఎస్ అన్నది సో ఒక న్యూ వాల్యూ అక్కడ. ఎగ్జిస్టింగ్ ట్యూపుల్స్ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు స్టిల్ ఫస్ట్ నేమ్ అన్నది ప్రింట్ చేశారనుకోండి, నగేష్ అనే ఉంటుంది. లాస్ట్ నేమ్ అన్నది ప్రింట్ చేశారనుకోండి, ఎస్ అనే ఉంటుంది. మీరు ఇంకొక అడిషనల్ కమాండ్ తీసుకుని ఏం చేస్తున్నారు, ఈ రెండింటిని కలిపి ప్రింట్ చేస్తున్నారు, అదనమాట. సో ఒకదానికొకటి యాడ్ అయిపోయి ఏదో ఒక దాంట్లో సేవ్ అవ్వలేదు అక్కడ, ఆ రెండు అలాగే ఉన్నాయి. సో ఆ రెండు కలిపితే ఏదైతే వాల్యూ వస్తుందో అది కొత్తగా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ రూల్ అన్నది హోల్డ్ అవుతుంది. ఏంటా రూల్? సో ట్యూపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. ట్యూపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అన్నటువంటి ఆ రూల్ అన్నది స్టిల్ హోల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్యూపుల్ రెపిటేషన్. ట్యూపుల్ రెపిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ ఈక్వల్ టు 1, 2. టీ ఈజ్ ఈక్వల్ టు 1, 2. నెక్స్ట్ ప్రింట్ టీ ఆస్ట్రిక్ 3. చూడండి, 1, 2, 1, 2, 1, 2. సో ఏమైంది, ట్యూపుల్ అన్నది రిపీట్ అయ్యి వచ్చింది మనకి. ఏమైంది ఇక్కడ, రిపీట్ అయ్యి వచ్చిందనమాట ట్యూపుల్ అనేది. సో 1, 2, 1, 2, 1, 2. సో ఇది రిపిటేషన్. సో ఇక్కడ ట్యూపుల్ని ఒకవేళ మీరు రిపీట్ చేయాలనుకుంటే, సో సేమ్ ప్రీవియస్ క్లాస్ లో మీరు లిస్ట్ కూడా సేమ్ అలాగే చూసారు. సో ఆస్ట్రిక్ సింబల్ ఇచ్చి, సో మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో సో దట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఏమవుతుంది, రిపీట్ అనేది అవుతుంది అనమాట. సో దీన్ని మీరు ప్యాటర్న్ ప్రింటింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్. స్టార్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్. సో ఇక్కడ కంపల్సరీ కామా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాం, ప్రింట్ దగ్గర స్టార్స్ ఇంటూ, సో 3 ఇస్తే 3 టైమ్స్ ప్రింట్ అవుద్ది, 5 ఇస్తే 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే. సో అది రిపీట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్. సో ఎస్టర్డే మనం చెక్ చేసుకున్నాం కదా, ఇన్ అన్నది యూజ్ చేసి మెంబర్షిప్ ఆపరేటర్ అన్నది చెక్ చేసుకున్నాం కదా, సేమ్ అలా ఒకటి చూద్దాం చూడండి. సో ఫస్ట్ ఒక 10 నేమ్స్ తీసుకున్నాం. ముందేం చేద్దామంటే ఒక 10 నేమ్స్ తీసుకున్నాం. సో దట్ విల్ బి ర్యాండమ్ నేమ్స్.
అర్నవ్, డేవిడ్, కీర్తి, లత, మోహిత్, నవీన్, ప్రమోద్. సెనషన్ 1 2 3 4 5 6 7. రామ్, ఓకే. 1 2 3 4 5 6 7 8 9. విక్రమ్. సో హియర్ ఆర్ 10 నేమ్స్. ఓకే. సో ఇప్పుడు జస్ట్ నేను రన్ చేస్తున్నాను ఎంటీగా. ఈ నేమ్స్ అన్ని కూడా ఒక ట్యూపిల్ కింద సేవ్ అయ్యాయి. ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ట్యూపిల్ కింద సేవ్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు ఇందులో ఏదైనా ఒక పర్సన్ ఉన్నారా లేరా అన్న చెక్ చేయాలనుకోండి. సో ఏదైతే ఈ ట్యూపిల్ ఉందో ఈ ట్యూపిల్ లోపల ఏదైనా ఒక పర్సన్ ఉన్నారా లేదా అని చెక్ చేయాలి. సో ఏమవుతుందంటే ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్. రామ్ ఉన్నారా లేదా అని చెక్ చేయాలి. ప్రింట్ రామ్ ఇన్ నేమ్స్. సో ఇది ఏ అటెండెన్స్ నుంచో తీసుకున్నటువంటి ఒక నేమ్ లిస్ట్ అనుకోండి, నేమ్స్ ట్యూపుల్ అనుకోండి. సో ఇది ఫిక్స్డ్. సో ఇందులో ఫలానా పర్సన్ ఉన్నారా లేదా అని చెక్ చేయాలి. చెక్ చేయాలన్నప్పుడు సో రన్ చేసాం అనుకోండి, యా, ట్రూ, ఉన్నారు. ఓకే, డన్. సో ఇందులో వినోద్ ఉన్నారా లేదా చెక్ చేయాలి. లేరు, ఫాల్స్. సో ప్రింట్ వినోద్ ఇన్ నేమ్స్ అంటే ఏమొచ్చింది? ఫాల్స్ అనేది వచ్చింది. సో వినోద్ లేరు ఇందులో. సో ఇప్పుడు దీన్ని ఎలా చెక్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ అనే పర్సన్ ఉన్నారా అన్న క్వశ్చన్ కి ఇన్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఒకవేళ లేరా అప్పుడు ఏం చేస్తాం? నాట్ ఇన్ అని తీసుకుంటాం అనమాట. సో ఇన్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఉందా లేదా అని చెక్ చేసి ఉంటే ట్రూ ఇస్తుంది. చూసుకోండి, ఇన్ అని ఉన్నప్పుడు ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. నాట్ ఇన్ అని తీసుకున్నప్పుడు మీకు ఒకవేళ లేరనుకోండి, ట్రూ. సో వినోద్ నాట్ ఇన్ నేమ్స్, యా, దట్ ఈస్ ట్రూ, వినోద్ ఈజ్ నాట్ ఇన్ ద నేమ్స్. సో వినోద్ ఒకవేళ ఉన్నారనుకోండి, అప్పుడు నాట్ ఇన్ అని తీసుకుంటే ఏమవుద్ది? ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ తీసుకుందాం చూడండి, డేవిడ్. సో డేవిడ్ అనేటటువంటి పర్సన్ నేమ్స్ లో ఉన్నారా లేదా? ఇక్కడ ఏమని మనం అజ్యూమ్ చేస్తున్నాం? డేవిడ్ నాట్ ఇన్ నేమ్స్ అని తీసుకుంటున్నాం. డేవిడ్ అనే పర్సన్ నేమ్స్ లో లేరు అని, బట్ ఉన్నారు, అందుకని ఇది ఏమి ఇస్తుంది? ఫాల్స్ అనేది ఇస్తుంది అనమాట. సో సియా అని తీసుకుని రన్ చేద్దాం. సో ఏమైంది? ఫాల్స్. సియా నాట్ ఇన్ నేమ్స్ అనేది ఫాల్స్. ఎందుకు? సియా ఈజ్ ఇన్ నేమ్స్. నేమ్స్ లో సియా ఉంది కాబట్టి. సో మీరు ఎప్పుడైతే సియా నాట్ ఇన్ నేమ్స్ అని తీసుకుంటారో ఆటోమేటిక్ గా అక్కడ ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఇన్ ఆర్ నాట్ ఇన్ అన్న చెక్ చేసుకుంటాం. దీన్ని మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటాం మనం. సో సేమ్ ఇవి మీరు ఆల్రెడీ లిస్ట్ లో చూసారు. సేమ్ ఇవి ట్యూపుల్ కి కూడా రిపీట్ అవుతాయి అనమాట. ఓకే. నెక్స్ట్, లూపింగ్ త్రూ ఏ ట్యూపుల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లూపింగ్ త్రూ ఏ ట్యూపుల్.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో నేమ్స్ అలాగే ఉంచేద్దాం. నేమ్స్ అలాగే ఉంచేసి ఫర్ పర్సన్ ఇన్ నేమ్స్, ఫర్ పర్సన్ ఇన్ నేమ్స్ ప్రింట్ పర్సన్. సో ఏమైంది, వన్ బై వన్ వాళ్ళ నేమ్స్ అన్ని వరుసగా ప్రింట్ చేసింది అనమాట. ఓకేనమ్మా. ఫర్ పర్సన్ ఇన్ నేమ్స్ ప్రింట్ పర్సన్ అని తీసుకున్నప్పుడు అది వన్ బై వన్ వాళ్ళ నేమ్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసింది. ఇలా మీరు నెంబర్స్ ఉన్నాయనుకోండి, నెంబర్స్ తీసుకుని ఫర్ ఎన్ ఇన్ నెంబర్స్ అని కానీ ఫర్ ఏ ఇన్ నెంబర్స్ అని కానీ తీసుకుని ప్రింట్ ఏ అని ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క నెంబర్ కూడా లూప్ అయ్యి, సో ఫస్ట్ ఆ టెంపరీ వేరియబుల్లోకి వెళ్ళి ప్రింట్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఆ టెంపరీ వేరియబుల్లోకి వెళ్ళి ప్రింట్ అవుద్ది అనమాట. సో ఆ విధంగా మనకి ఏమవుతుందంటే ఇవన్నీ ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే ట్యూపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ట్యూపుల్ ప్యాకింగ్ అండ్ ట్యూపుల్ అన్ప్యాకింగ్. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మీరు ఇది తీసుకోలే, ఏంటి, బ్రాకెట్స్ అన్నవి తీసుకోలేదు. సో బ్రాకెట్స్ తీసుకోకుండా నార్మల్ గా నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసారు. ఓకే, జస్ట్ నార్మల్ గా నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసారు. సో మీరు ఇక్కడ ఏం చేయలేదు, ప్యాకింగ్ అన్నది చేయలేదు అనుకుందాం కాసేపు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ప్రింట్ నేమ్స్, ప్రింట్ నేమ్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ట్యూపుల్ స్ట్రక్చర్ లో వస్తుంది. మనం ట్యూపుల్ స్ట్రక్చర్ లో ఇచ్చామా, ఇవ్వలేదు. మనం ట్యూపుల్ స్ట్రక్చర్ లో ఇచ్చామా, జస్ట్ మనం కొన్ని నేమ్స్ తీసుకున్నాం. ఆ నేమ్స్ అన్ని తీసుకుని ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ అని చెప్పి, సో మనం బ్రాకెట్స్ తీసుకుంటున్నాం, రౌండ్ బ్రాకెట్స్ తీసుకుని ఏం చేస్తున్నాం, ప్రింట్ నేమ్స్ అని ఇస్తున్నాం. సో అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా అవన్నీ కలిపి ఒక ట్యూపుల్ కింద మారిపోయాయి అనమాట. ఓకే. సో అది ఒకవేళ మనం స్క్వేర్ బ్రాకెట్ పెట్టాం, రన్ చేస్తున్నాం. సో ఏమైంది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు, సో ఇక్కడ ప్యాకింగ్ అన్నది అవైలబిలిటీ లేదు. ఓకేనా, ఇక్కడ ప్యాకింగ్ అన్నది అవైలబిలిటీ లేదు. సో దేనికి అవైలబిలిటీ ఉంది, ప్యాకింగ్ అన్నది ట్యూపుల్ కి ఉంది. దేనికి అవైలబిలిటీ ఉంది, ట్యూపుల్ కి అన్నది అవైలబిలిటీ అన్నది ఉందన్నమాట. సో అదే మీరు లిస్ట్ కి ఈ విధంగా ప్యాకింగ్ చేయాలంటే పాసిబిలిటీ అన్నది అవ్వదు. సో and దీన్ని మీరు మళ్ళీ అన్ప్యాకింగ్ కూడా చేయొచ్చు. ఇది ఏదైతే ఉందో ఈ డేటా, సో దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే అన్ప్యాకింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఎలాగో చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు మనం అక్కడ ఒక 10 తీసుకున్నాం కదా. ఏమేమి తీసుకున్నాం, ఒక 10 తీసుకున్నాం. 10 10 వర్డ్స్ కి కరస్పాండింగ్ గా ర్యాండమ్ గా జస్ట్ ఏబిసి అను లేకపోతే వేరే ఏదైనా మనం ఇవ్వచ్చు అనమాట. ABCDEFGHIJ. సో ఇక్కడ మనం 10 తీసుకున్నాం, తీసుకుని ఈజ్ ఈక్వల్ టు అని తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుని ఏమని తీసుకుంటాం అంటే నేమ్స్ అని తీసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు నేమ్స్. సో ఒకవేళ ఇది వర్క్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ గా అదే టైంకి ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీరు వన్స్ ఆ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఏ ఎర్రర్ చూపించట్లేదంటే అన్ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయినట్టు. ఏం కంప్లీట్ అయినట్టు, అన్ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు మీరు ఆర్నవ్ ని ప్రింట్ చేయాలనుకోండి, ఒకవేళ అర్నవ్ ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ చేయాలి, మీరు ఏమి ఇవ్వచ్చు అంటే ప్రింట్ ఏ అని ఇచ్చారనుకోండి, అర్నవ్ ప్రింట్ అవుతుంది. అదే మీరు ఒకవేళ ప్రింట్ జి అని ఇచ్చారనుకోండి, ప్రమోద్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఐ అని ఇచ్చారనుకోండి, సియా ప్రింట్ అవుతుంది. సో ఇలాగా మీరు ఇక్కడ ఏం చేశారు, ఫస్ట్ కొన్ని నేమ్స్ నార్మల్ గా తీసేసుకున్నారు. నేమ్స్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి కొన్ని నేమ్స్ ని మీరు నార్మల్ గా తీసుకున్నారు. ఓకేనా. సో అక్కడ మనం ఏమీ కూడా డిక్లేర్ అన్నది చేయలే. మనం అక్కడ ఇదొక
లిస్ట్ అని గాని, ఇదొక ట్యూపుల్ అని గాని ఏమి డిక్లేర్ చేయలేదు. నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని మీరేం చేశారంటే వన్ బై వన్ వాల్యూస్ అన్నిటిని కూడా ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేసామంటే ప్యాకేజింగ్ చేసాం. ఏం చేసాం? ప్యాకేజింగ్. ట్యూపుల్ ప్యాకింగ్ అంటాను నేను. సో, ఈ ప్యాకేజింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కలిపి నేమ్స్ అనేటటువంటి ఒక ట్యూపుల్ కింద మారతాయన్నమాట. మారిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, సో, అందులోంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్‌ని అసైన్ చేసేస్తాం ఇక్కడ. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే అన్నవి సో, అందులో ఉన్నటువంటి వాల్యూస్‌కి కరస్పాండింగ్‌గా ఉండేటటువంటి వేరియబుల్స్ అన్నమాట. సో, మీరు ప్రింట్ ఏ అన్నారనుకోండి, అర్నవ్ ప్రింట్ అవుతది. అదే ప్రింట్ జి అన్నారనుకోండి, సో, మీకక్కడ ప్రమోద్ ప్రింట్ అయ్యారు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ బి అన్నారనుకోండి, మీకు డేవిడ్ ప్రింట్ అవుతారు. అలాగా సో, వాటికి కరస్పాండింగ్‌గా ఇప్పుడు ఇండెక్సింగ్ ఎలాగైతే వర్క్ అవుతుందో ఆ విధంగానే ఇక్కడ వీటిని కూడా తీసుకుంటున్నామనమాట. ఓకేనమ్మా? సో, దీన్ని ట్యుపుల్ ప్యాకింగ్ అండ్ ట్యుపుల్ అన్‌ప్యాకింగ్ అంటాం. సో, ప్యాక్ చేయాలి అని మీరనుకుంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్‌ని మీరు ప్యాక్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సంబంధించిన మార్క్సే ఉన్నాయనుకుందాం. మీరెలా ఇవ్వచ్చంటే, మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు సో, మీరు ఆహ్, కొంతమంది స్టూడెంట్స్ ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకో. ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ మార్క్స్ అన్ని మీరు వరుసగా సేవ్ చేస్తున్నారు. 46, 23, 78, 56, 92, 37, 12, 94. సో, ఎన్నొచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. సో, ఇక్కడ 10 వాల్యూస్ వచ్చాయి. ఓకే. ఆహ్, సో, వీటిని మనం డైరెక్ట్‌గా ఇద్దాం. ఇలా పెట్టుకుంటే డైరెక్ట్ ట్యూపుల్ అయిపోతుంది ఇది. సో, జస్ట్ కామాస్ పెట్టేసి డైరెక్ట్‌గా ఇద్దాం. వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని డైరెక్ట్‌గా ఇద్దాం. ఓకే. సో, ఎర్రర్ ఏం రాలేదు. అక్కడి వరకు ఓకే. దీన్ని ఇప్పుడు ప్యాక్ చేయాలి. వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి? ప్యాక్ చేయాలి. సో, ప్యాక్ చేయాలంటే ఏం చేయాలి? ప్రింట్ మార్క్స్ అని ఇవ్వాలి. ఏమివ్వాలి? ప్రింట్ మార్క్స్. సో, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ? అవన్నీ కలిపి ఒక ట్యూపుల్ కింద ప్యాక్ అయ్యాయి. ప్యాక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మార్క్‌ని వాటి కరస్పాండింగ్ స్టూడెంట్‌కి మీరు ఇవ్వాలనుకుంటున్నారు. ఏ స్టూడెంట్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది డిక్లేర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ నేమ్‌ని ఇచ్చేస్తున్నారు వరుస పెట్టి. సో, ఫర్ ఎగ్జాంపుల్ అనుదీప్, భరత్, చరణ్, దీపక్, ఇనూష్, ఫరీదా, గౌతమ్, హైందవి, ఇందు, జాస్మిన్. సో, ఇక్కడ మీరు ఏం చేశారు? ఒక 10 నేమ్స్ తీసుకున్నారు. అనుదీప్, భరత్, చరణ్, దీపక్, ఇనోష్, ఫరీదా, గౌతమ్, హైందవి, ఇందు అండ్ జాస్మిన్. ఇక్కడ మీరు ఒక 10 నేమ్స్ తీసుకున్నారు. తీసుకుని సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని సో, దేనికి అటాచ్ చేసేయాలి వీటన్నిటిని ఇప్పుడు? ఇక్కడ ఏవైతే మార్క్స్ ఉన్నాయో మార్క్స్‌కి అటాచ్ చేసేయాలి. అటాచ్ చేశారు. రన్ చేశారు. సో, ఇక్కడ కూడా స్టిల్ నో ఎర్రర్ వచ్చింది. సో, మీకు వన్స్ ఎర్రర్ ఏం రాలేదు అంటే అవన్నీ కూడా ప్రాపర్‌గా అటాచ్ అయినట్టు. సో, అటాచ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసిందేంటి? ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయాలి. సో, ఇప్పుడు మీరేంటి నేమ్ ప్రింట్ చేస్తే వాళ్ళ మార్క్స్ పడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని తీసుకుంటారు. ప్రింట్ అని తీసుకొని ఏం చేస్తారు? ఫరీదా అని ప్రింట్ చేస్తారు. ప్రింట్ ఫరీదా. సో, ఏమైంది? సో, 37 అన్నది అక్కడ ప్రింట్ అయిందన్నమాట. అలాగే ప్రింట్ ఇనోషన్ ప్రింట్ చేశారు.
సో ఏమైంది, 92 అన్నది ప్రింట్ అయింది అనమాట. సో ప్రింట్ హైందవి. సో ఏమైంది, 94 అనేది ప్రింట్ అయింది. ప్రింట్ భరత్. 23 అన్నది ప్రింట్ అయింది. సో ఇలా మీరు ఎవరివైతే నేమ్స్ ఇస్తున్నారో ఆ ఇచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ అన్నవి అక్కడ ప్రింట్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇది డేటా ప్యాకింగ్ అండ్ డేటా అన్ప్యాకింగ్. ఇందులో ట్యూపుల్, ట్యూపుల్ ప్యాకింగ్ అండ్ ట్యూపుల్ అన్ప్యాకింగ్. సో ఇక్కడ మీకు ఇది ఎందుకు ఆ, ఇంతలా ఎగ్జాంపుల్ ఒక 2 టైమ్స్ రిపీట్ చేసి, అంటే ఇటు నెంబర్స్ కానీ అటు మార్క్స్ కానీ వీటన్నిటిని ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుందంటే, సో వీటిని మీరు డేటా ప్రీ ప్రాసెసింగ్ దగ్గర వాడతారు ఏఐని ట్రైన్ చేయడానికి. సో మీరు డేటాని ప్యాక్ చేయవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి డేటా అన్ప్యాక్ కూడా చేయవలసి ఉంటుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో దీన్ని మీరు యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ కౌంట్ అన్నది తీసుకున్నాం. సో సేమ్ మళ్ళీ నమ్స్ అని తీసుకున్నాం. నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 5, 7, 4, 2, 3, 9, 1, 3. ఓకే, ఇవి నమ్స్. సో ఇందులో ఇప్పుడు అక్కరెన్సెస్ ని మీరు కౌంట్ చేయాలనుకోండి, అంటే ఎన్నిసార్లు ఏదైనా ఒకటి ఎన్నిసార్లు రిపీట్ అయింది అన్నది మీరు అక్కడ కౌంట్ చేయాలనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రింట్ అని తీసుకొని నమ్స్ డాట్ కౌంట్, ప్రింట్ అని తీసుకుని నమ్స్ డాట్ కౌంట్, కౌంట్ లోపల మీరు వాల్యూని ఇవ్వాలి. కౌంట్ లోపల ఏం చేయాలి, మీరు ఆ వాల్యూని ఇవ్వాలన్నమాట. సో ఏ వాల్యూని అయితే మీరు అక్కడ కౌంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్నిసార్లు అది రిపీట్ అయింది అన్న వాల్యూని మీరు కౌంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వాల్యూ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నది ఎన్నిసార్లు వచ్చిందో చూద్దాం అనుకుంటున్నారు మీరు. సో ఏమైంది, 2 అనేది 2 టైమ్సే వచ్చింది. సో అలా ఒకవేళ 4 అన్నది ఎన్నిసార్లు వచ్చింది చూద్దాం అనుకుంటున్నారు, 4 అన్నది ఒకసారి వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నది ఎన్నిసార్లు వచ్చింది చూద్దాం అనుకుంటున్నారు, 1 అన్నది 2 టైమ్స్ వచ్చింది. 7 ఎన్నిసార్లు వచ్చింది చూద్దాం అనుకుంటున్నారు, 7 1 టైమే వచ్చింది. 89 ఎన్నిసార్లు వచ్చింది చూద్దాం అనుకుంటున్నారు, 89 0 టైమ్స్ వచ్చింది. ఒక్కసారి కూడా 89 అనే నెంబర్ అందులోకి రాలేదు. ఓకేనమ్మా. సో అకరెన్సెస్ చెకింగ్ అనమాట ఇదంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు నేమ్ చెక్ చేసేస్తున్నారు. సో నగేష్, నగేష్ అనేది అక్కడ ఎక్కడైనా ఉందా, లేదు, జీరో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నగేష్ ని కలిపేద్దాం. కామా పెట్టేసి స్ట్రింగ్ వాల్యూని కూడా అందులో కలిపేద్దాం. కలిపేసిన తర్వాత మళ్ళీ రన్ చేద్దాం. సో ఏమైంది ఇప్పుడు అకరెన్స్ అన్నది 1. ఓకేనా. సో అకరెన్స్ అనేది ఏమైంది, మళ్ళీ 1 కి మారింది. అదే 2 టైమ్స్ ఇస్తే అకరెన్సెస్ 2 అవుతాయి. సో కౌంట్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో అలా అనమాట. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నగేష్ అనేటటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఎన్నో ఇండెక్స్ దగ్గర ఉంది, దాని పొజిషన్ ఏంటి తెలియాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ కొన్ని ర్యాండమ్ గా నెంబర్స్ ఇచ్చేస్తాను. 67, 87, 59, 37, 43, 21. సో నెంబర్స్ ఇచ్చాను. సో మళ్ళీ ఇక్కడ ఏఐ అని ఇచ్చాను, సంథింగ్ ఒక స్ట్రింగ్. సో దీని తర్వాత సో ఇక్కడ ఒక బూలియన్ వాల్యూ ఇచ్చాను, ట్రూ అన్నది. సో దీని తర్వాత మళ్ళీ ఫాల్స్ అన్నది ఇచ్చాను. దీని తర్వాత మళ్ళీ సంథింగ్ ఒక ఇంటిజర్స్ కొన్ని ఇచ్చాను. సో మళ్ళీ ట్రూ అన్నది ఇచ్చాను. సో ఇప్పుడు ఏమైంది, నెగేషన్ అన్నది ఎన్నిసార్లు వచ్చింది చెక్ చేస్తాం. సో ట్రూ అనేటటువంటి వాల్యూ ఎన్నిసార్లు వచ్చింది, సో ట్రూ అన్నది ఆల్మోస్ట్ 4 టైమ్స్ వచ్చింది ఇక్కడ. కౌంట్ ట్రూ అన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. సో వేర్ వాస్ ద 4 టైమ్స్, ఒకటి రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఏమి ఇస్తుందో చూద్దాం. 3 టైమ్స్. ఓకే.
Let's remove the true also. 2 times. ఓకే. వీటిని కూడా రిమూవ్ చేసేద్దాం. స్టిల్ 2 times. Still 2 times. So where was the true coming? ఫాల్స్ అన్నదానికి అకరెన్సెస్ 0 వచ్చేసాయి. కరెక్టే. సో ట్రూ అన్నది, సో ఇట్ మైట్ బి ఎ బగ్. ఎందుకంటే ఇక్కడ ఇంకెక్కడ కూడా ట్రూ అన్నది లేదు. సో ఇట్ మైట్ బి ఎ బగ్. ఫాల్స్ అన్నదానికి అయితే కరెక్ట్ గానే చూపిస్తుంది. ఫాల్స్ అన్నదానికి 0 చూపిస్తుంది. ఇట్స్ కరెక్ట్. ట్రూ అన్నదానికి మైట్ బి సిమ్యులేటర్ సైడ్ నుంచి ఏదైనా ఒక బగ్ అయి ఉండొచ్చు అంతే. సో కౌంట్ దగ్గర ఏంటంటే మీరు బూలియన్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఆర్ ఇంటిజర్ వాల్యూస్ తీసుకోవచ్చు. మీరు కౌంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దాని ఇండెక్స్ పొజిషన్ తెలియాలి. సో అదే కదా ఇందాక అనుకుంటున్నాం. సో నేను ర్యాండమ్ గా మిడిల్ లో ఎక్కడో నెగేషన్ మళ్ళీ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఆఫ్టర్ 9 ఏఐ అన్నదాన్ని నేను ఇన్సర్ట్ చేసేస్తాను. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నగేష్ అన్నటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఉంది అది ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ అని తీసుకుని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఈ ట్యూపుల్ యొక్క నేమ్ ఏంటి? నమ్స్ అన్నది ట్యూపుల్ యొక్క నేమ్. ట్యూపుల్ యొక్క నేమ్ ఏంటి? నమ్స్. నమ్స్ అన్నది ట్యూపుల్ యొక్క నేమ్. సో నమ్స్ డాట్ ఇండెక్స్, నమ్స్ డాట్ ఇండెక్స్. సో ఇక్కడ వెతకాలి నగేష్. సో ఏ ఇండెక్స్ దగ్గర ఉంది? 18th ఇండెక్స్ దగ్గర ఉందంట. 18th ఇండెక్స్ దగ్గర ఉందంటే సో పొజిషన్ ఏమై ఉంటది? 19th ఎలిమెంట్ అయి ఉంటుంది. సో కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అండ్ 19. యా. సో 19th పొజిషన్ దగ్గర ఉంది. సో 18th ఇండెక్స్ అంటే 19th పొజిషన్ దగ్గర ఆ ఎలిమెంట్ అనేది ఉంది, ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది. సో ఏఐ అన్నది ఎక్కడ ఉంది? సో ఏఐ అన్నది 9th పొజిషన్ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నది ఎక్కడ ఉంది? 2 అన్నది ఫస్ట్ పొజిషన్ దగ్గర ఉంది. ఫస్ట్ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ సెకండ్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. బట్ మీరు ఇక్కడ గమనిస్తే గనక అక్కడ ఏం చేస్తుంది? ఓన్లీ ఫస్ట్ టైం ఎక్కడైతే ఆ వాల్యూ యొక్క అపియరెన్స్ ఉందో అక్కడ దాకా సెర్చ్ చేసి అది అపియర్ అవగానే స్టాప్ చేసేస్తుంది. గమనించారు కదా? సో ఇక్కడ ఇండెక్స్ వైజ్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు దాని ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉందో ఆ ఫస్ట్ అకరెన్స్ దగ్గరే తీసేసుకుంటుంది అనమాట. తీసుకుని ఆ ఇండెక్స్ ని మీకు రిటర్న్ చేస్తుంది. సో వన్స్ ఇక్కడ మనం ఈ 2ని ఇక్కడ రిమూవ్ చేస్తాం అనుకోండి, రిమూవ్ చేసి ఇప్పుడు మళ్ళీ రన్ చేసాం. సో 5th ఇండెక్స్ దగ్గర ఉందని ఇస్తుంది. సో ఎందుకు ఇలా ఇస్తుంది? ఏదైతే ఫస్ట్ అకరెన్స్ ని ఇక్కడ మీకు ఇండెక్స్ లో రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ట్యూపుల్స్. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ట్యూపుల్స్. సో చూడండి, ఇప్పటిదాకా మనం ఏమేం చెప్పుకున్నామంటే, సో ట్యూపుల్ అంటే ఏంటి, అండ్ దాంతో పాటుగా ట్యూపుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, న్యూమరిక్ ట్యూపుల్, స్ట్రింగ్ ట్యూపుల్ అండ్ మిక్స్డ్ ట్యూపుల్. ఆ తర్వాత సింగిల్ ఎలిమెంట్ ట్యూపుల్ ని డిక్లేర్ చేస్తున్నప్పుడు కామా ఎందుకు పెట్టాలి? బికాస్ కామా పెట్టకపోతే టైప్ మారిపోతుంది, ట్యూపుల్ కింద సేవ్ అవ్వదు. ఓకే. దాంతో పాటుగా ట్యూపుల్ ఎలిమెంట్స్ ని ఇండెక్స్ ని యూజ్ చేసి ఎలా మనం యాక్సెస్ చేయాలి, ఇక్కడ వరకు ఓకే. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు లిస్ట్ లోనే ఉంటాయి అన్నమాట. ట్యూపుల్ ఇమ్యూటబిలిటీ గురించి చూసాం మనం. అంటే ఒక ఇండెక్స్ తీసుకుని అందులో ఉన్నటువంటి వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేసాం, చేంజ్ అవ్వలేదు. సో లెంత్ ఆఫ్ ద ట్యూపుల్ చూసాం, అండ్ ట్యూపుల్ కాన్కాటనేషన్ చూసాం, ట్యూపుల్ రిపిటేషన్ చూసాం. ఈ కాన్కాటనేషన్ రిపిటేషన్ ఆల్మోస్ట్ లిస్ట్ లో ఉన్నట్టుగానే ఉంటాయి. అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ చూసాం, ఇన్ అండ్ నాట్ ఇన్. ఇవి కూడా సేమ్ మీకు లిస్ట్ లో ఉన్నట్టు ఉంటాయి. లూపింగ్ త్రూ ఏ ట్యూపుల్ చూసాం.
అండ్ ఈ ట్యూపుల్ ప్యాకింగ్ అండ్ అన్‌ప్యాకింగ్ అన్నది ప్రత్యేకంగా దీనికి మాత్రమే ఉంది. సో, ఇది లిస్ట్‌లో లేదు. ఇది మనం యెస్టర్‌డే చూడలేదన్నమాట. ప్రీవియస్ క్లాస్‌లో ఇది లేదు. ట్యూపుల్ ప్యాకింగ్ అండ్ ట్యూపుల్ అన్‌ప్యాకింగ్ ఈవేళ మనం నేర్చుకున్నాం. ఫర్దర్‌గా మనకు కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ కౌంట్ అన్నది మనం చూసాం. అండ్ దాంతో పాటుగా ఇండెక్స్‌ని చూసాం. సో, ఏ పొజిషన్ దగ్గర ఎగ్జాక్ట్‌గా అదుంది. ఎగ్జాక్ట్‌గా ఆ ఎలిమెంట్ అనేది ఏ పొజిషన్ దగ్గర ఉంది అన్నది ఇండెక్స్‌ని యూజ్ చేసి చూసాం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నెస్టెడ్ ట్యూపుల్స్‌ని ఎలా చేయాలి? నెస్టెడ్ ట్యూపుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో, డేటా ఈజ్ ఈక్వల్ టు 1, 2 డేటా ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. 1, 2, 3, 4. ప్రింట్ డేటా 0. ప్రింట్ డేటా 0. సో, ఇప్పుడు ఏమైంది? డేటా 0 అనేసరికి ఫస్ట్ పొజిషన్‌లో ఏదైతే ఉందో, జీరోత్ ఇండెక్స్ అంటే ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్‌లో ఏముంది? 1, 2 ఉంది. సో, 1, 2ని కంప్లీట్‌గా ప్రింట్ చేసింది. సో, లేదు అలా కాదు. ఇప్పుడు ఒకవేళ మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ఎలిమెంట్‌ని మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటే, నెస్టెడ్ ట్యూపుల్ కదా! అంటే ట్యూపుల్ ఇన్‌సైడ్ ట్యూపుల్. ఓకే. పర్టిక్యులర్‌గా ఒక ట్యూపుల్‌ని కాకుండా ట్యూపుల్ లోపల ఉన్న ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే అప్పుడెలాగా? అప్పుడు మీరేం చేస్తారంటే కోఆర్డినేట్ సిస్టమ్‌ని యూజ్ చేస్తారనమాట. సో, మీకు ఎక్స్, వై తెలుసు కదా! సో, ఎక్స్, వై ప్యాటర్న్‌లో సో, ఫస్ట్ 0. 0 అంటే ఓకే. ఇది 1, 2. ఈ 1, 2లో మళ్ళీ ఏంటి? సో, 0, 1. సో, 0 అంటే 1. సో, 0 అంటే 1 ఇన్ ద సెన్స్ ఇక్కడ జీరోత్ ఇండెక్స్ దగ్గర అదే ఉంది. వాల్యూ అన్నది అది ఉంది కాబట్టి అది ప్రింట్ అవుద్ది 1 అన్నది. అదే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఏముందంటే 2 ఉంది. ఓకే. అదే ఒకవేళ 3ని మీరు ప్రింట్ చేయాలనుకోండి. 3ని ప్రింట్ చేయాలంటే 1 అండ్ 0 అవుతది. 3ని ప్రింట్ చేయాలంటే 1 అండ్ 0 అవుతది. సో, ఎలాగిది? ఎలా చెప్తున్నాం మనం? ఈ మెథడ్‌లో అన్నమాట. సో, ఇక్కడ చూడండి. ఆహ్, 1, 2 ఏదైతే ఉందో ఇప్పుడు క్లీన్‌గా విజిబుల్‌గా ఉంటుందిది. సో, ఇక్కడ చూడండి 1, 2 అన్నప్పుడు సో, మీకిక్కడ ఇది జీరోత్ ఇండెక్స్ దగ్గరున్నట్టు, ఇది ఫస్ట్ ఇండెక్స్ దగ్గరున్నట్టు. ఇది జీరోత్ ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్. అండ్ వాటిలోనే మళ్ళీ అంటే రో వైస్ చూసుకుంటే గనక ఇలాగా, కాలమ్ వైస్ చూసుకుంటే ఇది 0. ఏదైతే పైనుందో అది 0. ఇక్కడున్నదేంటి? 1. సో, ఇక్కడున్నది 0. అంటే 1 అండ్ 3 ఉన్నవి 0కి సంబంధించిన కాలమ్‌లో. 2 అండ్ 4 ఉన్నవేంటి? 1 కాలమ్‌లో. అందుకని మీరు ఫస్ట్ 1, 0 అని తీసుకున్నారనుకోండి. రో వైస్ 1 అంటే ఏంటి? ఫస్ట్ ఇండెక్స్ అంటే సెకండ్ ట్యూపుల్. సెకండ్ ట్యూపుల్‌లో 0 అంటే మళ్ళీ ఫస్ట్ కాలమ్. 0 అంటే ఏంటి? ఫస్ట్ కాలమ్. అంటే 3 అన్నమాట. సో, అది మీకు 1 కావాలనుకోండి ఇందులో. 1 అన్నది ఎక్కడుంది? రో వైస్ 0లో ఉంది. కాలమ్ వైస్ కూడా 0లోనే ఉంది. అందుకని మనం 0, 0 ఇస్తాం. ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ అనేది 1 ప్రింట్ అవుతుంది. అదే మీకు 2 ప్రింట్ కావాలనుకోండి. 2 ప్రింట్ కావాలంటే ఇటుపక్క 0 అంటే రో వైస్ 0లో ఉంది. కాలమ్ వైస్ ఎక్కడుంది? 1లో ఉంది. కాలమ్ వైస్ దాని ఇండెక్స్ ఎంత? 1. సో, అందుకు 2 ప్రింట్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ 1 పెట్టుకొని 1 పెట్టుకున్నామనుకోండి. ఏం ప్రింట్ అవుతుంది? యెస్. 4 అన్నది ప్రింట్ అవుతుందన్నమాట. సో, 1 అండ్ 1 పెట్టుకుంటే ఏమవుతుంది? 4 ప్రింట్ అవుతుంది. అదే 1 అండ్ 0 పెట్టుకుంటే ఏమవుతుంది? 1 అండ్ 0 పెట్టుకుంటే ఏమవుతుంది? 3 అన్నది ప్రింట్ అవుతుంది. 1 అండ్ 0 పెట్టుకుంటే 3 ప్రింట్ అవుతుంది. సో, సేమ్ మీకు ఒకవేళ కోఆర్డినేట్స్ పెరిగాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1, 2, 3 ఇచ్చాం. ఇక్కడొచ్చేసి 4 అండ్ 5 అండ్ 6 ఇచ్చాం. సో, ఇది కాకుండా మళ్ళీ 7, 8, 9
9 ఇచ్చాం. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు 1, 0 అంటే ఎంత? 1, 0 అంటే ఎంత ఇప్పుడు? సో 1 అనేసరికి ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ రోకి వచ్చేస్తాం మనం. సారీ, సెకండ్ రో. ఫస్ట్ ఇండెక్స్ అంటే సెకండ్ రోకి వచ్చేస్తాం. సెకండ్ రోలో ఫస్ట్ కాలం అంటే 4 అనమాట. 1, 0 అంటే ఎంత? 4. అదే ఇప్పుడు ఒకవేళ మనం 8 ని ప్రింట్ చేయాలనుకో, 8 ని ప్రింట్ చేయాలి. 8 ని ప్రింట్ చేయాలంటే 2, 1 ఇస్తాం మనం. 2, 1 అంటే, సో 2 అన్నదేమో రో వైజ్ గా 0, 1, 2 రో వైజ్ గా. థర్డ్ రో అంటే సెకండ్ ఇండెక్స్. కాలం వైజ్ గా 8 అంటే ఏంటి? కాలం వైజ్ గా సెకండ్ కాలం అంటే ఫస్ట్ ఇండెక్స్, అందుకని 2 and 1 ఇస్తాం. ఓకేమా? సో ఇప్పుడు ఇలా ఇంకొకటి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి తీసుకుని మనం ఇక్కడ కామా పెట్టేసుకొని, ఇన్కమ్ 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇది? ఇదొక 3 డైమెన్షనల్ అవుతుంది. ఇది ఏమవుతుంది? 3 డైమెన్షన్. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా మనం 0 అని తీసుకోవచ్చు. 0 తీసుకుని 2, 1, 0 తీసుకుని ఇప్పుడు మనం ప్రింట్ కమాండ్ ఇవ్వచ్చు. సో ట్యూపుల్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే. 1, 1, 0. యా. ఇప్పుడు చూడండి 13 అన్నది ప్రింట్ అయింది. 1, 1, 0. సో ఎందుకు? ఇప్పుడు ఇవి ఒక క్యూబ్ టైప్ స్ట్రక్చర్ మీరు ఊహించుకోండి. అందులో ఒక సైడ్ వచ్చేసి, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. సో దాని పక్కన మనం ఏం చేస్తున్నాం అంటే 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 పెడుతున్నాం. ఇది ఒక 3D స్ట్రక్చర్ అన్నమాట. సో ఇందాక మీరు చూసింది ఒక 2D ట్యూపుల్. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేది ఒక 2D ట్యూపుల్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్రియేట్ చేసింది ఏంటి? ఒక 3D ట్యూపుల్. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏం చేయాల్సి ఉంటుంది? సో 3 డైమెన్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. జస్ట్ నేను డెమోన్స్ట్రేషన్ కోసం చూపించాను అంతే. సో కంపల్సరీ ఇవి మీరు క్రియేట్ చేయాలని ఏం లేదు. జస్ట్ ఇది ఒక పాసిబిలిటీ ఉంది అన్నది చూపించడం కోసం అంతే. ఓకేనా? తర్వాత మనం యారేస్ నేర్చుకుంటాం. అప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. ట్యూపుల్లో ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనం యారేస్ నేర్చుకున్నప్పుడు, సో ఎన్డి యారేస్ అని చెప్పి ఉంటాయి అనమాట. 1 డైమెన్షనల్ యారే, 2 డైమెన్షనల్ యారే, 3 డైమెన్షనల్ యారే ఉంటాయి. సో ఎన్డి యారే అంటే నంపైలోకి వచ్చేసరికి, సో మనం యారేస్ అన్నవి తీసుకుంటాం అనమాట.
ఆ నంపై యారేస్ చెప్పుకుంటున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్‌గా ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అది చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికి ఎవరికైనా డౌట్ ఉంటే గనక మీరు ఓన్లీ జస్ట్ ఆహ్, సింగిల్ లైన్ ట్యూపుల్ అంటే 1 డైమెన్షనల్ ట్యూపుల్ అండ్ 2 ట్యూపుల్ ఈ 2 మాత్రమే చూడండి. సో, ఈ 3 ట్యూపుల్ అన్నది మీరు ప్రెజెంట్ చూడాల్సినటువంటి అవసరం లేదు. నంపై యారేస్ చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇది రిపీట్ అవుతదండి. ఓకేనా? జస్ట్ మీకు నెస్టెడ్ ట్యూపుల్ చూపించడానికి. ఏ ట్యూపుల్ ఇన్‌సైడ్ ఏ ట్యూపుల్‌ని చూపించడానికి ఇది డెమో చూపించాను నేను. సో, మీకు బేసిక్‌గా ఇది మొత్తం రిమూవ్ చేసేసారనుకోండి ఇక్కడ. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, ఇది మొత్తం మీరు రిమూవ్ చేసేసారనుకోండి. సో, మళ్ళీ ఇదేమవుతదంటే ఒక 2 స్ట్రక్చర్‌కొచ్చేస్తదనమాట. అప్పుడు మళ్ళీ మీకేమక్కర్లే 3 కోఆర్డినేట్స్ అక్కర్లేదు. 2 కోఆర్డినేట్స్ సరిపోతాయి. సో, లేదు ఇలా కూడా కాదు. మీకు ఓన్లీ ఒక డైమెన్షనలే కావాలి. 1 డైమెన్షన్ కావాలనుకోండి. అప్పుడు ఇది కూడా తీసేస్తారు. తీసేసి ఇవి కూడా తీసేస్తారు డైరెక్ట్. ఇదొక 1 డైమెన్షనల్ ట్యూపుల్. అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక ఇండెక్సే మీరు యూజ్ చేసుకుంటారు. ఓకే. అర్థమైందా? సో, మీరిక్కడ డైమెన్షన్స్ మార్చే కొద్దీ, పెంచే కొద్దీ గూడా సో, రిక్వైర్డ్ కోఆర్డినేట్స్ కౌంట్ కూడా పెరుగుతదనమాట. సో, ఇదొక 1 ట్యూపుల్. సో, ఇప్పుడు ట్యూపుల్ ఇన్‌సైడ్ ట్యూపుల్‌లా ఒక నెస్టెడ్ ట్యూపుల్‌లాగా మీరు ఇంకొక బ్రాకెట్ ఇటు యాడ్ చేశారనుకోండి. సో, ఎప్పుడైతే ఇంకో బ్రాకెట్ ఇక్కడ యాడ్ చేస్తారో, ఇక్కడ కామా పెడతారో, సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఇదొక 2 ట్యూపుల్ అవుతది. లేదు మీరు ఇలాంటివి 2 తీసుకొని ఇప్పుడు ఇది ఉంది గదా! సో, ఇలాంటి ఒక 2 ట్యూపుల్స్ 2 తీసుకొని మీరు సో, ఇది కూడా ఒక 2 ట్యూపుల్. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను అంతే జస్ట్. వితౌట్ ఎనీ వాల్యూస్. ఇప్పుడు మీకు ఇది ఒక 3 ట్యూపుల్ అన్నమాట. ఇందులో ఏదైతే ఉందో ఇదొక 3 ట్యూపుల్. అంటే మీకేమవుతుంది బిగినింగ్‌లోను, ఎండింగ్‌లోను చూసుకోండి సరిపోద్ది. స్టార్టింగ్‌లో కంటిన్యూయస్‌గా ఇక్కడ ఎన్నొచ్చాయి? 3 బ్రాకెట్స్ వచ్చాయి. సో, 3 బ్రాకెట్స్ వచ్చిందంటే అది 3 డైమెన్షనల్. ఇటు క్లోజింగ్ దగ్గర కూడా ఎన్నొచ్చాయి? 3 బ్రాకెట్స్ వచ్చాయి. 3 బ్రాకెట్స్ వచ్చిందంటే అది 3 డైమెన్షనల్. వాళ్ళు 2 బ్రాకెట్సే ఉంటాయి. కంటిన్యూయస్‌గా 2 బ్రాకెట్సే ఉంటాయి. అప్పుడది 2 డైమెన్షనల్. కంటిన్యూయస్‌గా ఒక్క బ్రాకెటే ఉంటే 1 డైమెన్షన్. ఓకేనా? సో, అలా గుర్తుపెట్టుకోండి. డిక్లేర్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట స్ట్రక్చర్ అన్నది. ఓకే. ఇప్పుడు మన ఫైనల్ టాపిక్. సో, ట్యూపుల్‌ని లిస్ట్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? లిస్ట్‌ని ట్యూపుల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? సో, మీకిప్పుడు మోడిఫికేషన్ కావాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. సో, దీన్ని మీరు ఏం చేయలేరు? మోడిఫై చేయలేరు. మోడిఫై చేయలేనప్పుడు ఏం తీసుకుంటారంటే, బి ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటారు. బి ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని, లిస్ట్ లిస్ట్ అని తీసుకొని, ఏ అని తీసుకుంటారు. అప్పుడేమవుతుంది? బి లోపల లిస్ట్ ఫార్మాట్‌లో సేవ్ అవుతది. సేమ్ డేటా బి లోపల లిస్ట్ ఫార్మాట్‌లో సేవ్ అవుతది. అప్పుడు మీరు బిని మార్చాలి. ఏని మార్చలేరు. ఏ ఎప్పుడైతే మీకు డిక్లేర్ అయిపోయిందో, వన్స్ ట్యూపుల్ అనేది డిక్లేర్ అయిన తర్వాత దాన్ని మీరు మోడిఫై చేయలేరు. మోడిఫై చేయలేరు కాబట్టి ఏం చేస్తారప్పుడు? ఒక బిని తీసుకొని బిలోకి ఏని లిస్ట్ కింద మార్చుకొని సేవ్ చేసుకుంటారు. అలా సేవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు కావాలంటే బి మీద ఆపరేషన్స్ చేయొచ్చు. ఏంటి లిస్ట్ ఆపరేషన్స్ అన్నవి బి మీద చేయొచ్చు. ఏ మీద చేయడానికి ఉండదనమాట. ఏ చేంజ్ అవ్వదు. ఓకేనా? సో, కావాలంటే మీకిక్కడ ప్రింట్ ఏ ఇస్తాను. ప్రింట్ బి కూడా ఇస్తాను. 2 ఇస్తాను. సో దట్ మీకు డిఫరెన్స్ అన్నది అర్థమైపోతుంది. సో, చూడండి ఏలో స్టిల్ 1, 2, 3 మాత్రమే ఉన్నాయి. బిలో 1, 2, 3, 4 ఉన్నాయి. ఎందుకు? ఏ అన్నది ట్యూపుల్ కాబట్టి, సో, ట్యూపుల్ చేంజ్ అవ్వదు కాబట్టి మనమేం చేసామంటే బి తీసుకొని సో, ఈ ఏ అనే ట్యూపుల్‌ని ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బికి 4ని యాడ్ చేసాం. ఏకి 4 యాడ్ అవ్వదు. ఏ డాట్ అపెండ్ అంటే ఎర్రర్ ఇస్తది. సో, అందుకని మనం ఏం చేసాం? సో, ఏ ట్యూపుల్ కాబట్టి ఒక లిస్ట్ తీసుకొని అది బిలో సేవ్ చేసుకొని బికి అపెండ్ చేస్తాం. ఓకే. సో, ఇది ట్యూపుల్ నుంచి లిస్ట్‌కి కన్వర్షన్ అన్నమాట. దేని నుంచి దేనికి? ట్యూపుల్ నుంచి లిస్ట్‌కి కన్వర్షన్. సో, ఒకవేళ అలా కాదు మనం లిస్ట్ నుంచి ట్యూపుల్‌కి కన్వర్ట్ చేయాలనుకున్నాం. ఇందులోంచి లిస్ట్ నుంచి ట్యూపుల్‌కి కన్వర్ట్ చేయాలనుకున్నాం.
సో మీకు ఐడియా ఉంటది కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని ఒక స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోండి. స్క్వేర్ బ్రాకెట్స్‌లో 1, 2, 3 తీసుకున్నారు కదా! నెక్స్ట్ ఏం చేస్తామంటే బి ఈజ్ ఈక్వల్ టు అని తీసుకోండి. తీసుకొని ఈసారి ఏం చేస్తాం ట్యూపుల్ అని తీసుకుంటాం. ఇందాక ఏదైతే లిస్ట్ అని తీసుకున్నామో ఇప్పుడేం తీసుకుంటాం ట్యూపుల్ అని తీసుకుంటాం. ట్యూపుల్ అని తీసుకొని ఏ తీసుకుంటాం. తర్వాత ప్రింట్ ఏ. లిస్ట్ ప్రింట్ అయింది. ప్రింట్ బి. ట్యూపుల్ ప్రింట్ అయింది. డిఫరెన్స్ తెలుస్తుంది కదా క్లియర్‌గా? సో ఏని ప్రింట్ చేస్తే లిస్ట్ వస్తుంది. బిని ప్రింట్ చేస్తే ట్యూపుల్ వస్తుంది. ఏ మీద ఇప్పుడు మీరు ఎన్ని కావాలంటే మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. బి మీద మోడిఫికేషన్ అనేది ఉండదు. ఓకేనా? సో ట్యూపుల్స్ మనకి ఎక్కడెక్కడ బాగా హెల్ప్ అవుతాయి అంటే డేటా ఎక్కడైతే మారకూడదు. ఎక్కడైతే క్లియర్ కట్ కోఆర్డినేట్ సిస్టమ్ మనం యూజ్ చేయాలో. సో డేస్ ఆఫ్ ద వీక్ గాని, ఫిక్స్డ్ రికార్డ్స్ గాని, ఫాస్టర్ ఐటరేషన్ కి గాని, అంటే ఈ లూప్స్ గాని, కండిషనల్ స్టేట్మెంట్స్ గాని, సో లిస్ట్ కంటే ట్యూపుల్ మీద క్విక్ గా వర్క్ చేస్తాయి. సో అలా ఫాస్టర్ ఐటరేషన్ కి గాని, ఇలా ఎక్కడైనా మనకి డేటా రిలేటెడ్ నీడ్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే లిస్ట్ కంటే ట్యూపుల్ ని ప్రిఫర్ చేస్తాం అనమాట. డేటా యాక్యురసీకి, ట్రైనింగ్ కి, స్పీడ్ కి ట్యూపుల్ ని మనం ప్రిఫర్ చేస్తాం. మోడిఫికేషన్స్ చేయాలి, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నప్పుడు లిస్ట్‌ని మనం ప్రిఫర్ చేస్తాం. ఓకేనా? సో, ఒక చిన్న అప్డేట్ అమ్మా. సో, టుమారో సాటర్‌డే క్లాస్ ఉండదు. సో, మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మండే నుంచి ఫ్రైడే వరకు కూడా యూట్యూబ్ క్లాసెస్ అని ఉంటాయి. సాటర్‌డే క్లాసెస్ ఎప్పుడొస్తాయంటే జూమ్ క్లాసెస్ అన్నవి మీకు లాగ్ బుక్స్ రీచ్ అయిపోయిన తర్వాతొస్తాయి. సో, ఇప్పుడు మనం ఓన్లీ 1 వీక్ క్లాసెస్ చెప్పుకున్నాం కాబట్టి, నెక్స్ట్ వీక్ కూడా యూట్యూబ్‌లో క్లాసెస్ ఉంటే, ఆ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ వీకెండ్‌కి గాని, మీకు లాగ్ బుక్స్ రీచ్ అయినప్పుడు గాని, మనం డౌట్స్ క్లియరింగ్ సెషన్ అండ్ లాగ్ బుక్ రైటింగ్ సెషన్ పెట్టుకుందాం. ఓకేనా? సో, టుమారో మనకి జూమ్ క్లాస్ అన్నది లేదు. ఓకేనా? టుమారో జూమ్ క్లాస్ అన్నది లేదు. ఆ పై వీక్ ఇఫ్ ఇన్ కేస్ అందరికి లాగ్ బుక్స్ రీచ్ అయిపోతే గనక ఫెబ్ ఫస్ట్ వీక్‌లో మీకు సాటర్‌డే జూమ్ క్లాస్ ఉంటది. ఆర్ ఎల్స్ మీకప్పుడు ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ వీక్‌కి పోస్ట్‌పోన్ అవుతుందనమాట. సో, మీకు ఎవ్రీ డే వర్క్ అన్నది డిస్క్రిప్షన్‌లో ఇచ్చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సో, వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్‌లో వర్క్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ వర్క్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ వస్తే గనక డైరెక్ట్‌గా గ్రూప్‌లో మీరు మెసేజ్ చేయండి. వర్క్ చేస్తే గ్రూప్‌లో పెట్టండి. ఆర్ ఎల్స్ మీకు డౌట్ వస్తే కూడా మీరేం చేయొచ్చు గ్రూప్‌లో మీరు డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అన్నది అవ్వచ్చు. అండ్ దాంతో పాటుగా 26థ్ రిపబ్లిక్ డే పబ్లిక్ హాలిడే. 26థ్ రిపబ్లిక్ డే పబ్లిక్ హాలిడే. సో, 24 సాటర్‌డే హాలిడే, 25థ్ సండే హాలిడే అండ్ 26థ్ రిపబ్లిక్ డే ఈస్ ఎ హాలిడే. మళ్ళీ మీకు నెక్స్ట్ యూట్యూబ్ క్లాస్ అనేది 27థ్ ఉంటుంది. మీకు ఫర్దర్‌గా నెక్స్ట్ యూట్యూబ్ క్లాస్ అనేది 27థ్ ఉంటుందమ్మ. ఓకేనా? ట్యూస్‌డే మళ్ళీ మీకు క్లాస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, అంటిల్ దెన్ ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఫౌండేషన్స్ ఫర్దర్ ప్రోగ్రామింగ్‌కి అంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.